దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మనం ఇంతవరకు మొదటి ప్రార్థన, పాటలు, వాక్యం చదువుకుంటా, వాక్యం కొరకై ప్రార్థన, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు చదువుకున్న భాగం ఏమిటంటే లేవీకాండం 6వ అధ్యాయం 8, 9, 12, 13 వచనాలు చదువుకున్నాం. జాగ్రత్తగా ఈ మాటలను వినండి, మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మీ ఆలోచన ఏమో వదిలిపెట్టండి, మీరు మీ ఆలోచన వదిలేయండి. దేవుని ఆలోచన కొరకు, దేవుని మాటల కొరకు ఎదురు చూడండి. అది ఇప్పుడు కురుగుపాట్లు కానీ ఇంటాలిస్టులుగా ఉండకూడదు. మీకు అర్థం కాదు వాక్యము, ఇలానే ఉండిపోతారు. చదువుకున్న భాగాన్ని జాగ్రత్తగా మనం ధ్యానిస్తే, దేవుడైన యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను. ఇది దహనబలిని గురించిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతా బలిపీఠ మీద దహించుచుండును. బలిపీఠ మీది అగ్ని దానిని దహించుచుండును అనే మాట మనం ఇక్కడ చూస్తూ వచ్చాము. ఆ దినాల్లో దేవుని సన్నిధి ఒకవేళ ఎవరైనా తాత్కాలికంగా అనాలోచనగా ఉంటే వెంటనే అప్పుడే పరిష్కారం జరిగిపోతారు. ఈ రోజుల్లో ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారి భూమికి వచ్చి పాత నిబంధనలో ఉన్న మానవుని కొరకై భారమైన ఆజ్ఞలన్నీ, అధికారం అంతా కొట్టివేసి ఆయన తనపైన మోపుకొని ఇప్పుడు క్రొత్త నిబంధనలో మానవునికి కావాల్సిన ఎంతవరకైతే మానవుడు తగినవాడుగా, అర్హుడుగా సరిపోతాడో అంతవరకే ఆ కార్యాలను మరి జరిగిస్తూ వచ్చాడు. మనకు తెలుసు, లేవీకాండం 10వ అధ్యాయంలో అదే బలిపీఠము, అదే బలిద్రవ్యము, అదే అర్పణ స్థితిలో అక్కడ దేవుని ఇష్టము కాని స్వయిష్టమైన సొంత ఆలోచన ప్రకారం దేవుడు చెప్పనిది చేతులు బట్టి తక్షణమే నష్టం మనం చూస్తాం. ఈ రోజుల్లో బలహీనులు మన పట్ల దేవుడు ఎంత దయగలవాడు, ఎంత కృపగలవాడు, ఎంత కనికర సంపన్నుడు. భక్తుడు అంటాడు, వివరించడానికి నా నాలుక సాలదు అని. అంత గొప్ప కృప మానవులమైన మన పట్ల దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే శిక్ష అంతా ఆయన భరించి మనకు విడుదల విశ్రాంతిని కలిగించాడు కనుక ఈరోజు మనం ఎలాగంటే అలా ఉండమని నేను చెప్పడం లేదు. మనం అనేక పర్యాయంలో కొన్ని బలహీనతల్లో ఉన్నా కూడా ఆ శిక్ష మన పైన లేకుండా దేవుడు తొలగించాడు కనుక మనము యథావిధిగా కొనసాగుతూ ఉన్నాము. దేవుని సన్నిధి అని గుర్తిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి రావడం పోవడం జరుగుతూ ఉంది. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతా బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీది అగ్ని దానిని దహించుచుండును రాశాడు. బలిపీఠం మీద అగ్నిని దానిని దహించుచుండును. దేన్ని? బలిద్రవ్యమును. బలిపీఠం మీద అగ్ని ఆ బలిద్రవ్యమును దహిస్తూ ఉంటుంది. నిర్గమాకాండం 12లో మనం చూస్తే అక్కడ అంటాడు, అయ్యా పులిసిన దేరు ఉండకూడదు, ఉడికి ఉడకని దేరు ఉండకూడదు. అదేం చేయాలంట? అగ్ని చేత బాగా కాల్చబడాలి. అగ్ని చేత బాగా కాల్చబడాలి, కాలిపోవాలి. బలి ద్రవ్యమును ఏ రీతిగా బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ అర్పణమును అగ్ని ఎలా దహించేసిందో, నిన్ను నన్ను ఒక మనిషినిగా నిత్యరాజ్యానికి వారసునిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బలికి ప్రతిగా
తానే బలి అయ్యాడు. మనం చూస్తాం అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12లో ఏం రాయబడిందంటే, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోనండి. సజీవ యాగంగా సమర్పించుకోనండి. ఆ సమర్పణలో ఇక ఏమి పులుసు పచ్చి ఉండదు. దహింపబడిన తర్వాత దహించినాక ఇంకేం ఉండదు. ఎలాంటి ఉడికి ఉడకటితనం ఉండదు. అది నిర్గమా 12లో మనం చూస్తాం. సరే, జాగ్రత్తగా గమనించండి ప్రభువుని ప్రేమ వాళ్ళ బలిపీఠం మీది ఆ బలి ద్రవ్యమును అగ్ని కాల్చివేస్తుంది. ఆ కాల్చివేయడానికి దాని నియమ క్రమాన్ని ఇక్కడ 12లో చెబుతాడు. బలిపీఠం మీద అగ్ని మండుసుండాలి. అంటున్నారా? బలిపీఠం మీద అగ్ని మండుసుండాలి. వింటున్నారా? బలిపీఠం మీద అగ్ని మండుస్తూ ఉండాలి. అప్పుడే ఆ బలిపీఠం మీది బలి ద్రవ్యం దహింపబడతారు, కాల్చబడతారు. అలా కాకుంటే బలిపీఠం మీద అగ్ని లేదనుకోనండి, ఇక కాల్చబడేదానికి అవకాశం ఉండదు. కాల్చడానికి దాని గురించి ఇక్కడ అంటున్నాడు, బలిపీఠం మీద అగ్ని ఖచ్చితంగా ఉండాలి. అగ్ని ఉండాలంటే ఏం రాస్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు 12వచనంలో? అది ఆరిపోకూడదు ఏ స్థితిలోనైనా. మన మిత్రుడు దైవజనుడు పాట పాడాడు, నీ వెలిగించిన దీపము జడివారిలోనైనా సుడిగాలిలోనైనా ఎన్నడూ ఆగదు. ఆయన వెలిగిస్తే మనం వెలిగించుకున్నాం అనుకోండి మనసుల ద్వారా, అది ఆరిపోదు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు అట్లే ఉన్నాయి, అయినా అదే కలిగి ఉన్నారు. అది క్షేమం కాదని వాక్యం చెబుతుంది. విని గ్రహిస్తే మేలు పొందుతారు, విని కూడా గ్రహించకపోతే యాకోబు 1:23 ప్రకారంగా వినువారు మాత్రమే ఉంటారంతే. వారి జీవితంలో వారికి ఏమి ఎలాంటి మార్పు చేర్పులు ఏముండవు. ఇక వారి జీవితంలో మార్పే ఉండదు, వాక్యం మాత్రం వింటూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఏమంటున్నాడు? బలిపీఠం మీద అగ్ని మండుసుడవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి ప్రభువును దహించును. జాగ్రత్త వింటున్నారా? విన్నారా ఈ మాట? మీకు అర్థమైందా? ఏమన్నాడు? చదవండి మళ్ళా. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. ఏమర్థమవుతున్నాయి? సమాధాన బలియగు పశువు లేక బలి అర్పణను దహించాలి. అది కూడా రాస్తాడు అక్కడ, క్రొవ్వును దహించాలి. మీకు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు కొంతమంది కొన్ని తిరుగుబాట్లు చేస్తూ ఉంటారు. ఏమంటారు అని? వీడికి ఎంత కొవ్వు పట్టిందిరా, ఇంకేం రాదు మాట, వీడికి ఎంత కొవ్వురా అంటారా? వచ్చేది ముందు ఆ మాటే. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఏమి రాయబడింది, ఏమింటున్నాం? క్రొవ్వంతా దహింపబడాలంట, క్రొవ్వంతా కాల్చివేయాలంట. దాని తెలుగులో వీడికి ఎంత సొయ్యం పట్టిందిరా అంటారు. అర్థమైందా? దేవుని పిల్లలుగా దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా బ్రతకాలంటే, దేవుని ఎదుట నువ్వు పవిత్రుడిగా బ్రతకాలంటే
దేవుని ఎదుట అర్థమవుతుందా? నిష్కలంషంగా బ్రతకాలంటే చదువుకున్నా చూడండి, పాపమనే క్రొవ్వు ఏమవ్వాలంట? దహింపబడాలి, కాలిపోవాలి. ఆధ్యాత్మికంగా ఎవరైతే వారి జీవితాన్ని కట్టుకుంటారో వారిలో, ఇప్పుడు నేను చెప్పినాను చూడండి 2 మాటలు, వీడికెంత కొవ్వురా, వీడికెంత స్వయంరా అని, అవి 2 ఉండవు, కాల్చబడతాయి. అర్థమైందా? జీవితంలో తీర్మానంలో ఉంటుంది ఈ సిద్ధపాటు. అర్థమైన మాటలు మీకు? తీర్మానంలో ఉంటుంది సిద్ధపాటు. కాబట్టి రాస్తాడు ఇక్కడ, ఏం ఉండకూడదు, పచ్చి ఉండకూడదు, అంత దహింపబడాలి. మరి ఈరోజు బలిపీఠం ఎక్కడుంది? ఈరోజు ఆ బలిద్రవ్యం ఏంది? ఈరోజు దహించే అగ్ని ఏంది అని మనం గమనిస్తే, వాక్యమే అగ్ని. బలిపీఠం ఎక్కడుంది? పాత నిబంధన కాలంలో ఏలియా టైంలో మనం చూసాం. ఇక అబ్రహాము, ఇస్సాకు, నోవాహు వారు కట్టిన బలిపీఠాలను ఉంచండి. అలా మనకు దగ్గరగా మనకు అర్థమయ్యే విధంగా చూస్తే, ఏలియా టైంలో రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఏలియా టైంలో రాళ్ళతో కట్టాడు బలిపీఠాన్ని. రాళ్ళతో బలిపీఠాన్ని కట్టి ఆయన ఆ బలిపీఠం మీద ఏం చేశాడు? ఒక పశువును ఉంచి ప్రార్థన చేస్తే, మిగతా ముందు వారు ఒక బ్యాచ్, లోకానుసారమైన బ్యాచ్ చేసింది, ఉత్తరం ఇచ్చిన వాళ్ళు లేరు. వారి ఆలోచన ప్రకారం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బహుగా ప్రయత్నం చేశారు, కానీ ఉత్తరం దొరకలేదు. ఈ రోజుల్లో కూడా మార్పు లేకుండా చాలా మంది ప్రయాసపడతారు, వారి జీవితం అట్లే ఉంటారు. ఏలియా ప్రార్థించాడు. ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టి, ఆ ముందు బ్యాచ్ లాగా ఈయన కూడా చేయాల్సింది చేసి, ఇంకా ఎక్స్ట్రా ఏం చేశాడు తెలిసిన? చుట్టూ ముందు తవ్వించి నిండా నీళ్ళు నింపి బలిపీఠం మీద ఉన్న ద్రవ్యమును మొత్తం నీళ్ళతో తడిపి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఏమైంది తెలిసిన? దేవుని ఉత్తరం అక్కడ దొరికింది. అగ్ని వచ్చి, అగ్ని అయిన దేవుడు ఆ సమస్తను కూడా బుగ్గి చేశాడు, దహించాడు. ఇంకేం అక్కడ పచ్చి లేదు. ఒక మానవ జీవితంలో అందుకే చెప్పాడుగా రోమా 12లో, సమర్పించండి సజీవయాగంగా, అది మాత్రం మా చేత కాదు, విశ్వాసులే అది మాత్రం సమర్పించుకునేది, జీవితాన్ని సమర్పించుకునే చేత కాదు, మళ్ళా మతస్థులే. ఎంతకాలం ఇలాంటి మోసకరమైన జీవితాన్ని గడుపుతావు, కొంతమందిని గడిపిస్తావు. ఇలాంటి వారు భూమి మీద కోకొల్లగా ఉన్నారు. సమర్పణ వరకు వెళ్ళరు. మనుషుల ఆచారాలు, కట్టడలు, మనుషుల పద్ధతులు అవి మాత్రమే కలిగి ఉంటారు. అది క్షేమం కాదు. బైబిల్ చెప్తుంది క్షేమం కాని దాని కొరకు. ఒకప్పుడు క్షేమం లేదు. క్షేమం కాని దాని కొరకు ఎందుకు ప్రయాసపడతారు? క్షేమం కొరకు ప్రయాసపడండి. గ్రంథం మీ దగ్గర ఉంది, గ్రంథం మీ చేతుల్లో ఉంది, గ్రంథం మీ నోట్ ఉంది, మీ దగ్గర ఉంది, మీ హృదయంలో ఉంది. ఎందుకు కాని దాని కొరకు ఎందుకు ప్రయాసపడతారు? ఏదైతే అవునో, ఏదైతే నిజమో, ఏదైతే సరో దానికోసం ప్రయాసపడండి. అప్పుడు నీవు బాగుంటావు. నీతో కూడా కొంతమంది చెడులో, అపరాధంలో, పాపంలో దేవుని ఎరగని వారు, దేవుడు దూరస్తులు, అపరాధ పాపంలో ఉన్నవారు కూడా నీ వలన మేలు పొందుతారు. ఇది గుర్తించండి. ఇక్కడ అర్థమైందా? ఎంతవరకు అయితే నేను ముందు చెప్పిన 2 విషయాలు మనుషుల నుండి దూరం ఎలావో అంతవరకు వారి జీవితంలో మార్పు అనేది రాదు. అర్థమవుతుందా? మార్పు అనేది రాదు. ఒక మనుషుడు
అహంకరించి మాట్లాడతాడంటే కారణం ఏంటి? ఎలా ఎలా మాట్లాడగలుగుతాడు? తనలున్న అంతటిని బట్టి. అదే ఇక్కడ చెప్తుంది, అది కాల్చబడాలి. నువ్వు దేవునికి ఇష్టగా బ్రతకాలంటే అది కాల్చబడాలి. బలిపీఠం అంటే కీర్తనకారుడు చెప్పాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన. నీవే ఆయనకు ఇష్టమైన బలిపీఠానికి, ఆయనకు ఇష్టమైన బలి అర్పణం. గుర్తుపెట్టుకోండి, వినండి మాటలు, రేపు రావు ఈ మాటలు మీకు. జాగ్రత్తగా వినండి. వచ్చి కూర్చున్నాము, తలపలుచుకున్నాము, 2 కూర్పులు వేసి ఆ తర్వాత తెలియదు కాదు. జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. సమయాలు చాలా దాటిపోయాయి, పరిస్థితులు అనుకూలంగా లేవు. అనుకూలంగా ఉన్నది అంత సమయమే నీకు అనుకూలం కాకపోవచ్చు. జాగ్రత్తగా గుర్తించండి. కాబట్టి ప్రభువుని ప్రియుల వల్ల ఈ మాట రాస్తున్నాడు, ఉదయం వరకు అది మండుతూ ఉండాలి. ఉదయాన్నే మళ్ళా యాజకుడు ఏం చేస్తాడు? కట్టెలు మళ్ళా బలిపీఠం వేస్తాడు. మళ్ళీ ఈ బలిపీఠం ఏర్పడ కట్టెలు ఎప్పుడు దాకా ఉంటాయి? సాయంత్రం వరకు మండుతూనే ఉంటాయి. మళ్ళీ సాయంత్రం యాజకుడు ఏం చేస్తాడు? కట్టెలు వేస్తాడు. మళ్ళీ ఉదయం వరకు మండుతూ ఉంటాడు. వచ్చిన బలి ద్రవ్యములన్నింటినీ ఆ బలిపీఠం వేసినటువంటి అగ్ని దహిస్తా ఉంటుంది అనేది ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉంది. కాబట్టి ప్రభువుని ప్రియుల వారు అర్థమవుతుందా? ఇప్పుడు బలిద్రవ్యం నీ జీవితమే, మనం సమర్పించుకునే సమర్పణే ఆ బలి అర్పణ సమర్పణ. ఆ బలి సమర్పణ మన సమర్పణే. ఎలా ఉండాలి సమర్పణ? చెప్పాడు కదా రోమా 12లో మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించండి. ఈ పరిస్థితి లేకుండా జీవితాలను ఎంతో మంది నష్టపరుస్తున్నారు, నష్టపోతూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, వాక్యం చెప్పిన మాటలు వినండి, జాగ్రత్తగా వాక్యాన్ని గుర్తించండి. తర్వాత అంటున్నాడు 13లో, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. కొన్నిసార్లు ఎవరైనా ఒక తగిన మనిషి, పెద్ద ఇంటి మనిషి ఎవరైనా సరే, ఒక యువకుడు చనిపోతే ఏమంటారు తెలిసిన? గుడ్డి ఆరిపోయిందంట, దీపం ఆరిపోయింది అంటారు. బైబిల్ చెబుతుంది, దీపము బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఆరిపోకూడదు. అర్థమైందా? ఉదయం అంటే సాయంత్రం వరకు, సాయంత్రం అంటే ఉదయం వరకు కదా. ఏం రాయబడతా ఉంది? ఉదయం అంటే సాయంత్రం వరకు, సాయంత్రం అంటే ఉదయం వరకు ఆరిపోకూడదు. ఆరిపోకూడదు. ఎప్పటి వరకు? నిత్యము ఆరకూడదు. నువ్వు ఉన్నంత వరకు నిత్యము ఆరిపోకూడదు. అర్థమవుతుందా? అది జాగ్రత్తగా గమనించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఎప్పుడు ఆరుకుందంట? నిత్యము. పాత నిబంధన కాలంలో రాళ్ళతో కట్టబడింది మందిరాలు, బలిపీఠాలు రాళ్ళు. కొత్త నిబంధన కాలంలో ఎలా బలిపీఠాలు కట్టబడతాయో తెలిసిన చదవండి. 1 పేతురు 2:5. 1 పేతురు 2:5. ఏలియా తీసుకున్న రాళ్ళలో నువ్వెందుకు రాయి కాకూడదు? ఏలియా తీసుకొని బలిపీఠానికి కట్టినటువంటి రాళ్ళలో నువ్వెందుకు రాయి కాకూడదు? ఎన్నాళ్ళు మట్టిగా ఉంటావు, మట్టిలోనే కలిసిపోద్ది. మట్టిలోనే కలిసిపోద్ది. అవునా కదా? చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. వింటున్నారా? మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? అర్థమవుతుందా? కూర్చున్నవారు, ఇక్కడ కూర్చున్నవారు. మీరంటే ఎవరు? నేను. ఏరియా బలిపీఠానికి ఉపయోగపరిచిన రాళ్ళల్లో నీవు ఒక రాయుడుగా ఉండాలంటే నువ్వు ఎవరి ద్వారా అవుతావు? మతము ద్వారా, సమాజం ద్వారా, లోకంలో మనుషుల యొక్క మానవ కట్టడలు ద్వారా కాదు. యేసుక్రీస్తు వారు
యేసుక్రీస్తు వారి ద్వారా అక్కడ రాస్తాడు, మీరును యేసుక్రీస్తు వారి ద్వారా సజీవమైన రాళ్ళై ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మందిరముగా కట్టబడుచున్నది. విన్నారా? ఏ సంబంధమైన? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి నీవు ఏమై ఉండాలట? మందిరముగా క్రీస్తు యేసునందు మాత్రమే, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే, మిగతా కాదు. బలులు అర్పించడానికి పాత నిబంధనలు అర్పించిన బలులు తెలుసు కదా, రాళ్ళ బలిపీఠ. కొత్త నిబంధనలో నీవే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఒక సాధనము నీవే క్రీస్తు యేసులో. అయితే క్రీస్తు యేసులో కాకుండా నీ అంతటి నువ్వు ఏదో కలిగి ఉంటే కాదు. ఈరోజు గమనిస్తే ఇంత దూరం చాలా మంది జీవితాలు సాగలేవు. ఇంత దూరం బలిపీఠం లేనిది, ఆత్మ సంబంధం బలుడైంది, సమర్పణ ఏంది, ఇవన్నీ మనకు పని లేదు. ఆదివారం నాకు మాటలు చెప్పు, మేము వింటాం. నీది నీది, మాది మాది, అంతవరకే. పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట చెప్తాడు. ఎట్టుండాలి ఒక జీవితం అంటే? మానవ కట్టుబాట్లకు లోబడే విధంగా కాదు ఉండాల్సింది, దేవునికి లోబడే విధంగా ఉండాలి. దేవునికి లోబడుతూ ఉండాలి. అక్కడ చూస్తున్నాము, ఉదయం మొదలుకొని సాయంత్రం, సాయంత్రం మొదలుకొని ఉదయం. 113 కీర్తన అక్కడ ఉంటుంది. దేవుని నామము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు స్తుతింపదగినది, స్తుతిని అందదగినది. ఇప్పుడు నీవు లేక ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు రాయి అయ్యారు. ఏలియా బలిపీఠం కట్టడానికి తీసుకున్న రాళ్ళలో ఒక రాయి అయ్యారు అనుకోండి. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని సజీవమైన రాయిగా చేస్తున్నాడు. దేనికి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి తగిన, అర్థమైందా? తగిన అర్హులుగా, తగిన అర్హత క్రీస్తు యేసులో నీకు ఇస్తున్నాడు. ఇంత దూరం కాకుండా, ఇంత దూరమే లేకుండా 4 మాటలతో సరి చేసుకున్నామంటే అది వీలు పడదు. ఆ బలిపీఠం మీద అగ్ని మండాలన్నా, ఆ మంట ఆరిపోకుండా ఉండాలంటే అక్కడ కట్టెలు ఏర్పాటు చేశాడు. ఆధ్యాత్మికంగా నీవు ఆయన ఎదుట ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి అంటే, ఆధ్యాత్మికంగా నీవు ఆయన ఎదుట ఉండాలంటే, తీయండి ఇదే భాగము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనాలు, మనం 4వ వచనాలు చదువుకున్నాం. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చెను,